హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము నిజామీ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము. నార్మల్ చికెన్ బిర్యానీ కన్నా ఇది చాలా బాగుంటుందండి. ఓకే, మరి మనం రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. చూస్తున్నారు కదా, నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి పసుపు వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో 1/2 అవర్ వరకు సోక్ చేసుకున్నది. చూస్తున్నారు కదా, ఇది 1 kg అన్నమాట. పీసెస్ ఇలా పెద్దగానే ఉండాలి, అప్పుడే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా చూడండి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా కొద్ది కొద్దిగా తీసి యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. చూస్తున్నారు కదా, నేను 2 ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఈ విధంగా రెడ్ గా ఫ్రై అవ్వాలంటే లైట్ గా ఒక 1/2 టేబుల్ స్పూన్ కాకపోయినా కొంచెం తక్కువగా షుగర్ అనేది యాడ్ చేసినట్టయితే ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము 1/2 ఇందులో యాడ్ చేసుకుందాం. ఇంకొక 1/2 పక్కకు పెట్టుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా రుబ్బుకోవాలి ఖచ్చితంగా. ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఫుల్ గా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాము. పచ్చిమిరపకాయలు 5 వరకు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బాదం జీడిపప్పు పేస్ట్ అన్నమాట. అవ్వొక 5 మనము మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఇది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇది పెరుగు, 1 కప్ పెరుగు అన్నమాట, మీగడ పెరుగు. 1 టేబుల్ స్పూన్ మీగడ, పాల మీద మీగడ. కారము 2 టేబుల్ స్పూన్స్. మనకి స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక లెమన్, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము అన్ని ఒకేసారి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మరి బాగా మిక్స్ చేసుకుందామండి. మన చికెన్ కి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీసెస్ ని మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఆయిల్ నియర్లీ 1.5 టేబుల్ స్పూన్ అనమాట. ఇది మనం ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్, ఆయిల్ అన్నమాట. ఆయిల్ మనకి చికెన్ కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మీరు ఖచ్చితంగా ఆయిల్ని యూజ్ చేయాల్సిందే. కొత్తిమీర 1 కప్. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా చికెన్ కి ఆయిల్, కొత్తిమీర కూడా బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ వచ్చేసి నెయ్యి. ఇది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. మన నిజామీ చికెన్ బిర్యానీకి నెయ్యి అనేది ఖచ్చితంగా కావాలండి. మీకు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నియర్లీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది. మరొకసారి బాగా కలుపుకుందాము. నెయ్యి అనేది చికెన్ కి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కూడా రిస్క్ అనుకోకుండా మనం గనుక ఓపిక్గా ఇలా బిర్యానీని ప్రిపేర్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ తోటి నిజామీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి గరం మసాలా అండి. ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. లేదైతే మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్, వాటిని ఈ మసాలా అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి
మనము కేవలం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, అన్నీ బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనము బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదా, నేను రైస్ వచ్చేసి 3.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ గ్లాస్తో నేను 3.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 3.5 గ్లాసులు బియ్యానికి 9 గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని 1 అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను చూడండి. నేను 3.5 గ్లాసుల బియ్యానికి 9 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. బియ్యాన్ని 1 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నార్మల్ రైస్తో కూడా మన నిజామీ చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మీరు కావాలంటే బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలా వాటర్ని యాడ్ చేశాక స్టవ్ వెలిగించుకొని ఏవైతే మనవి ఉన్నాయో మసాలా, చూస్తున్నారు కదా, బిర్యానీ మసాలా అన్నమాట. ఆకు, లవంగ, దాల్చిన చెక్క, జాజికాయ అన్నీ చూస్తున్నారు కదా. ఈ విధంగా మనము మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. జాజికాయ కొద్దిగా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఫ్లవరు మనం అన్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. లవంగాలు ఇవి ఒక 5-6 వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు రైస్ కూడా కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఈ స్పైసెస్ అన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మెయిన్గా లవంగా, దాల్చిన చెక్క అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలాచి నేను 4 యాడ్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ అన్ని మసాలాలు యాడ్ చేసాము. ఒకసారి చూడండి, ఈ విధంగా మనము అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పచ్చిమిరపకాయలు 4 ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి. మీరు రైస్ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలని, జింజర్ గార్లిక్ పేస్ట్ని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి. మీకు సాల్ట్ సరిపోయినట్టయితే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఒక నిమ్మకాయ, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము నిమ్మరసాన్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా నిమ్మ ముక్క, చూస్తున్నారు కదా, ఒక నిమ్మ ముక్క అనేది శుభ్రంగా నీట్గా పిండేసి యాడ్ చేసుకున్నట్టయితే మన రైస్కి సూపర్గా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఇవి అదొక కట్ట యాడ్ చేసుకోవచ్చు. మనము ఇలా గ్రీన్ లీవ్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మన రైస్కి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా మనం ఏదైతే తీసుకున్నామో రైస్ అనేది లేదా చికెన్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఓకేనండి, మన బిర్యానీ రైస్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకున్నాం కదా. వాటర్ అనేది బాగా మరిగే వరకు మరిగించుకుందాము. నియర్లీ 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని వాటర్ అనేవి మరిగించుకున్నట్టయితే ఈ స్పైసెస్లో ఉండే అంత టేస్ట్ అంతా వాటర్లోకి దిగుతుందండి. ఓకే, మరి 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నల్ల ఇలాచీని కూడా 1 యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన బిర్యానీ రైస్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి. ఓకేనండి, చూస్తున్నారు కదా, మన బిర్యానీ రైస్కి కావాల్సిన వాటర్ అనేవి చాలా బాగా మరిగిపోయాయి. అంతేకాదు కలర్ కూడా చేంజ్ అయింది, అంటే మన స్పైసెస్ బాగా వాటర్లో మరిగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేద్దాం. ఓకేనండి, రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా. ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ని టేస్ట్ చేయండి.
సాల్ట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మనం ఇప్పుడు రైస్ ని 80% కుక్ చేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనము రైస్ కుక్ అయిందో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకొని ఇలా కట్ చేసినట్టయితే ఇలా రెండుగా విడిపోవాలి. పీస్ అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారా, రైస్ అనేది తిరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు మనము వాటర్ అనేది తీసేద్దాం. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్లో వాటర్ అన్ని వంపేసుకోవాలి. స్పైసెస్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, మూత వేసి వంచుకున్నట్టయితే కేవలం వాటర్ అనేవి మాత్రమే పోతాయి. ఇప్పుడు మనము రైస్ మీద మూత పెట్టేసుకుందాము. ఓకేనండి, ఇంకో బౌల్ పెట్టేసుకొని కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కూడా నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. మనకి ఇందులో ఉన్న ఆయిల్ తోటే మనము కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మన కర్రీని కుక్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ ఆయిల్ కానీ ఇంకా ఏ విధమైనవి యాడ్ చేయట్లేదండి. ఇందులో ఉన్న గీ తోటి ఆయిల్ తోటి మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు మనము చికెన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ వరకు మనం చికెన్ని కుక్ చేసుకుందాము. ఓకేనండి, చూస్తున్నారు కదా, మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని, చూస్తున్నారు కదా, ఇలా రెడ్గా ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. ఆయిల్ని మనము బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా అలా మొత్తం ఆయిల్ని మనము కలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నియర్లీ హాఫ్ కప్ వరకు ఆయిల్ని ఈ విధంగా కలెక్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఓకే, మరి మన చికెన్ అనేది కుక్ అయిపోయింది కదా, ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక పెద్ద గిన్నె తీసుకొని అడుగున చికెన్ అనేది వేసుకోవాలి. నేను హాఫ్ చికెన్ మాత్రమే వేసానండి. ఇప్పుడు 1 లేయర్ చికెన్ అన్నమాట. ఇంకో లేయర్ మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్లోకి సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేసాం కదా, ఈ సూప్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి, హాఫ్. ఇప్పుడు సెకండ్ లేయర్ చికెన్ యాడ్ చేసాము. నెక్స్ట్ రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కలర్ యాడ్ చేసుకున్న వాటర్ని హాఫ్ కప్ వరకు మనము రైస్లో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల కొద్దిగా పలుకుగా ఉన్న రైస్ అనేది చాలా బాగా మెత్తగా అయిపోతుంది, మంచిగా ఉంటుందండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇవి బ్రౌన్ ఆనియన్స్. చూస్తున్నారా, ఎంత కలర్ఫుల్గా మన బిర్యానీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా సూప్ యాడ్ చేద్దాం. ఇది మన రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఓకేనండి, సూప్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందామండి. ఓకే, మనం గీ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఓకేనండి, ఇప్పుడు మన బిర్యానీకి మూత అనేది ఇలా క్లోజ్డ్గా ఉండాలి. ఇలా క్లోజ్డ్ మూత పెట్టేసి ఈ విధంగా బరువుని పెట్టేసుకొని నియర్లీ 15 మినిట్స్ వరకు మనము దమ్ చేసుకోవాలి. అది కూడా ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మన బిర్యానీని దమ్ చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనము ఒకసారి బిర్యానీని చూద్దాము. చూస్తున్నారుగా, మన రైస్ అనేది చాలా పొడి పొడిగా అయిపోయింది. పీస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి, చాలా జ్యూసీగా వచ్చేసింది. చూసారు కదా, చూడండి, పీస్ కూడా బాగా కుక్ అయింది. ఓకే, మరి ఇప్పుడు మనము ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఎమ్మీ అండ్ టేస్టీ నిజామీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. స్మెల్ అయితే సూపర్ ఉందండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.